ఒరే ఫోకస్ పుల్లింగ్ అంటే ఏంట్రా? అంటే కెమెరాని హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్రా. ఒక షాట్లో ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేంజ్ చేసి మెయింటైన్ చేసి ఆ ఆబ్జెక్ట్ షార్ప్గా ఉంచడాన్ని ఫోకస్ పుల్లింగ్ అంటారు. ఒక ఇంచ్ అటు ఇటు అయినా క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసేది ఫోకస్ పుల్లర్, ఆల్సో ఫస్ట్ కెమెరా అసిస్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది. ఇమాజిన్ ఒక సీన్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకడు ఫోర్గ్రౌండ్లో ఒకడు బ్యాక్గ్రౌండ్లో. వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ షూట్ చేయాలంటే వీ నీడ్ టు షిఫ్ట్ ఫోకస్. ఒకడు డైలాగ్ చెప్పేటప్పుడు షార్ప్ అవుతాడు, ఆపోజిట్లో వినేవాడు బ్లరీ అవుతాడు. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ర్యాక్ ఫోకస్. ఏముంది, ఫోకస్ అని తిప్పుతాడు అంతేగా. అలా తీసి పడేకరా. షూట్ చేసే ముందు యాక్టర్ కి లెన్స్ కి డిస్టెన్స్ ఫస్ట్ మెజర్ చేసుకొని ఫాలో ఫోకస్ వీల్ మీద మార్క్ చేసుకుంటాడు. సో వన్ ఇట్ ఇస్ షార్ట్, కరెక్ట్ టైమింగ్ లో విత్ ఇన్ ద లిమిట్ ఫోకస్ రొటేట్ చేసుకోవాలి. ఈ ఫాలో ఫోకస్ మాన్యువల్ అయినా వైర్లెస్ కూడా ఉంటుందా? అఫ్ కోర్స్ మన సినిమాలో బడ్జెట్స్ బాగుంటే మాక్సిమం వైర్లెస్ యూస్ చేస్తారు. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు, అదేదో ఆటో ఫోకస్ ఫీచర్ ఉన్న కెమెరానే కొనుక్కోవచ్చు కదరా. ఉంటుంది, అది డాక్యుమెంటరీస్ కి కాంటెంట్ క్రియేషన్ కి బాగా పనికొస్తుంది. బట్ ఒక మూవింగ్ షాట్ తీస్తున్నప్పుడు లేదా ఒకే ఆబ్జెక్ట్ మీద రిపీటెడ్ గా ఫోకస్ షిఫ్ట్ చేయాలనుకుంటే మాన్యువల్ ఫోకస్ ఇస్ ద బెస్ట్. అందుకే పెద్దోళ్ళు అంటుంటారు ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ సార్. రెడీ.